సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి తీస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి టాలీవుడ్ లో రోజుకో వార్త వైరల్ అవుతూ ఉంటుంది. ఈ చిత్రం ఒక గ్లోబల్ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ వేగంగా జరుగుతున్నాయి. తాజాగా రెండో షెడ్యూల్ పూర్తయిన తర్వాత మహేష్ బాబుకు రాజమౌళి నెల రోజుల సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని సమాచారం. రెండో షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు ప్రియాంక చోప్రాలపై ఒక పాటను శంకరపల్లి శివార్లలో సెట్ వేసి చిత్రీకరించారు. షెడ్యూల్ పూర్తయిన తర్వాత మహేష్ కు విశ్రాంతి కోసం నెల రోజుల సెలవులు ఇచ్చారు. ప్రతి ఏడాది మహేష్ బాబు తన ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్ కి వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. రాజమౌళి సినిమా ఉన్న కారణంగా ఈ ఏడాది మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్ ఉండకపోవచ్చు అనుకున్నారు. కానీ రాజమౌళి స్వయంగా సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో మహేష్ బాబు హ్యాపీగా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కింది. గుంటూరు కారం సినిమా తర్వాత ఏడాది ఖాళీగానే ఉన్న మహేష్ బాబు తన లుక్ ను చాలా మార్చుకున్నారు. రాజమౌళి సూచన మేరకు చాలా హెయిర్ స్టైల్స్ ను ప్రయత్నించారు. చివరకు రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబును ఏ లుక్ లో చూపిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే నెలలో కృష్ణ జయంతి ఉంటుంది. ఆ సమయంలో ఏమైనా సినిమా అప్డేట్ ఉంటుందేమో చూడాలి. సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ 2వ వారంలో మళ్ళీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఆ సమయంలో వారణాసి సెట్ లో చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. విదేశీ షెడ్యూల్ సైతం ఉంటుందట. సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనూ పూర్తి చేసే విధంగా రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. 2027లో సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ తిరిగి వచ్చే గ్యాప్ లో రాజమౌళి మిగిలిన ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండబోతున్నాడు. మెటల్ గేర్, స్నాచర్స్ వంటి వీడియో గేమ్ డిజైనర్ హిడియో కొజిమా ఎస్ఎస్ఎంబి 29 కోసం పనిచేయబోతున్నాడు. ఎస్ఎస్ఎంబి 29 మూవీలో పిల్లలను ఆకట్టుకునేలా ఓ వీడియో గేమ్ గ్రాఫిక్ స్టైల్ చేంజ్ సీన్ ని పెట్టాలని అనుకుంటున్నాడట రాజమౌళి. ఇది భారతీయ సినిమా స్థాయిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రం బాహుబలి, RRR సినిమాలకు మించి ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి తీస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి టాలీవుడ్ లో రోజుకో వార్త వైరల్ అవుతూ ఉంటుంది. ఈ చిత్రం ఒక గ్లోబల్ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ వేగంగా జరుగుతున్నాయి. తాజాగా రెండో షెడ్యూల్ పూర్తయిన తర్వాత మహేష్ బాబుకు రాజమౌళి నెల రోజుల సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని సమాచారం. రెండో షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు ప్రియాంక చోప్రాలపై ఒక పాటను శంకరపల్లి శివార్లలో సెట్ వేసి చిత్రీకరించారు. షెడ్యూల్ పూర్తయిన తర్వాత మహేష్ కు విశ్రాంతి కోసం నెల రోజుల సెలవులు ఇచ్చారు. ప్రతి ఏడాది మహేష్ బాబు తన ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్ కి వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. రాజమౌళి సినిమా ఉన్న కారణంగా ఈ ఏడాది మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్ ఉండకపోవచ్చు అనుకున్నారు. కానీ రాజమౌళి స్వయంగా సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో మహేష్ బాబు హ్యాపీగా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కింది. గుంటూరు కారం సినిమా తర్వాత ఏడాది ఖాళీగానే ఉన్న మహేష్ బాబు తన లుక్ ను చాలా మార్చుకున్నారు. రాజమౌళి సూచన మేరకు చాలా హెయిర్ స్టైల్స్ ను ప్రయత్నించారు. చివరకు రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబును ఏ లుక్ లో చూపిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే నెలలో కృష్ణ జయంతి ఉంటుంది. ఆ సమయంలో ఏమైనా సినిమా అప్డేట్ ఉంటుందేమో చూడాలి. సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ 2వ వారంలో మళ్ళీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఆ సమయంలో వారణాసి సెట్ లో చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. విదేశీ షెడ్యూల్ సైతం ఉంటుందట. సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనూ పూర్తి చేసే విధంగా రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. 2027లో సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ తిరిగి వచ్చే గ్యాప్ లో రాజమౌళి మిగిలిన ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండబోతున్నాడు. మెటల్ గేర్, స్నాచర్స్ వంటి వీడియో గేమ్ డిజైనర్ హిడియో కొజిమా ఎస్ఎస్ఎంబి 29 కోసం పనిచేయబోతున్నాడు. ఎస్ఎస్ఎంబి 29 మూవీలో పిల్లలను ఆకట్టుకునేలా ఓ వీడియో గేమ్ గ్రాఫిక్ స్టైల్ చేంజ్ సీన్ ని పెట్టాలని అనుకుంటున్నాడట రాజమౌళి. ఇది భారతీయ సినిమా స్థాయిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రం బాహుబలి, RRR సినిమాలకు మించి ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.